హైదరాబాద్ పాత బస్తీలో మైనర్ గర్ల్ తో 60 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిరుపేద తల్లిదండ్రులకు డబ్బుకు ఆశ చూపి వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. వివాహాలు ఇప్పుడు మన హైదరాబాద్లో కలకలం సృష్టిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఈ మ్యారేజ్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సౌత్ జోన్లో జరిగిన ఒక మ్యారేజ్ సంబంధించి ఇప్పుడు పోలీసులు ఒక అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం సౌత్ జోన్ డీసీపీ గజారావు భూపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మ్యారేజ్ సంబంధించి అసలు ఏం జరిగింది? కాజీల మీద మీరు నిఘా ఉంది, అయినప్పటికీ మ్యారేజ్ ఎలా జరుగుతున్నాయి? ఈ కేసులో ఈ అమ్మాయి 16 ఏళ్ల అమ్మాయి, తల్లి చనిపోయింది, తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక బంధువుల దగ్గర ఈ అమ్మాయి ఉంటుంది. అమ్మాయి పిన్నమ్మ వరుసయ్యే వారి అమ్మాయి దగ్గర ఈ పాప ఉంటుంది. అయితే ఈ అమ్మాయి 16 ఏళ్ల వయసు, ఒక 56 ఏళ్ల వయసు అతను కేరళ నుంచి వచ్చిన అతనితో ఈ అమ్మాయికి బలవంతంగా వివాహం చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అమ్మాయి యొక్క అన్నయ్య, వరుసకి అన్నయ్య అవుతాడు, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పిన్నమ్మ వరుస ఈమెని, భర్తని, వారి ఇంకా ఈ పెళ్లి చేసిన కాజీల్ని, ఈ బ్రోకర్స్ వీళ్ళందరినీ కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని చూస్తే కాజీల మీద మీరు నిఘా ఉందని చెప్తున్నారు, కాజీలను కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ కాజీ స్వయంగా ట్యాంపరింగ్ చేసి, డాక్యుమెంట్ ట్యాంపర్ చేసి పూర్తిగా వివాహం చేయండి, నిజంగా ఎలా ఉంటుంది? అంటే మీరు మీ నిఘా లోపించింది అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఈ కేసు ఇమీడియట్గా మన దృష్టికి రాగానే వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, వీళ్ళందరినీ కూడా. కాబట్టి ఈ కేసులో అయితే ఫెయిల్యూర్ అయితే ఉన్నట్టు ఏం లేదు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది. అయితే ఇతను ఈ ఫారిన్ నేషనల్ కాదు, ఇండియన్ నేషనలే. కాబట్టి మనకి ఈ ఇంతకుముందు జరిగిన కేసులకి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది. సార్, ఎంతకి ఈ అమ్మాయికి డబ్బులు ఎంత చెల్లించడం జరిగింది? దీని వెనకాల వాళ్ళ పిన్నమ్మ ఎంతకు ముట్టింది? ఏం జరిగింది? మొత్తం అతను 2.5 లక్షలు వీళ్ళకి చెల్లించడం జరిగింది. అందులో ఈ వీళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ 1.5 తీసుకున్నారు, మిగిలిన బ్రోకర్స్కి కాజీకి ఇవ్వడం జరిగింది. అయితే మైనర్ వివాహాలకు సంబంధించి ఇప్పటికీ అంటే ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఉంచుతున్నది, అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు. ఇందులో పరారులో ఉన్న మరొకరి కోసం పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రాకేష్ తో రమేష్ వెట్ల.